నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశవ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. వినువీధుల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. ఢిల్లీ ఎర్రకోటపై తొలిసారి వందేమాతర గీతాలాపన. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ఎరువుల సబ్సిడీతో అన్నదాతలకు అండగా నిలిచామన్న ప్రధాని మోదీ. విజయవాడ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం. ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రుల హాజరు. వార్తల్లో వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశభక్తి, త్యాగం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన వీరుల స్మృతిని మననం చేసుకుంటూ అంజలి ఘటించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వేదికగా దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఆ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని, మరొకటి వందేమాతరం అని రాసి ఉన్న జెండాను మోసుకువెళ్లాయి. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ గీతం జనగణమనతో పాటు వందేమాతరానికి ప్రభుత్వం సమాన హోదా కల్పిస్తూ చట్టం చేసింది. ఎరువుల సబ్సిడీతో రైతులకు అండగా నిలిచామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా రైతులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎనర్జీ సెక్యూరిటీతో భారత్ వేగంగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధన భద్రతే లక్ష్యంగా ప్రత్యామ్నాయ వనరుల వినియోగం వైపు వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. 12 ఏళ్ల క్రితం 70 నగరాలకే పరిమితమైన పైప్డ్ గ్యాస్ సరఫరా నేడు 700 నగరాలకు పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ విస్తరించిందని తెలిపారు. ప్రకృతి విపత్తు బాధితులకు దేశం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1 కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ప్రధాని వెల్లడించారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. గ్లోబల్ మార్కెట్లను సద్వినియోగం చేసుకోవాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రధాని పిలుపునిచ్చారు.
इस सप्तधारा की दूसरी शक्ति है कृषि और फूड प्रोसेसिंग। हमें इस दिशा में आगे बढ़ना होगा। अब दुनिया के बाजार खुल चुके हैं। एफपीए के कारण हमें एक बहुत बड़ा मार्केट मिल रहा है, हमें वहां पहुंचना है। मेरी सप्तधारा की तीसरी शक्ति है टेक्नोलॉजी और इनोवेशन। आज जमाना एआई का है, क्वांटम का है, स्पेस का है, रोबोटिक्स का है, डेटा सेंटर्स का है। हमें इनोवेशन का हब बनना है। सप्तधारा की चौथी शक्ति है गति शक्ति। ये गति शक्ति देश के अंदर सीमलेस फास्ट कनेक्टिविटी पर हमें बल देना होगा। हमारी पांचवी शक्ति है सप्तधारा की, वो है रक्षा शक्ति। अरे रक्षा शक्ति का महत्व हर प्रकार से है। डिफेंस में आत्मनिर्भर होना अब भारत ने अनुभव कर लिया, दुनिया ने अनुभव कर लिया है। इसके बिना कोई चारा नहीं है। लेकिन दुर्भाग्य से इस संकट के कालखंड में कुछ लोगों ने अपना रुतबा दिखाने के लिए संसाधनों को वेपनाइज करने का खेल खेला है। दुनिया अपने पास जो कुछ భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సరిహద్దుల్లో దేశభక్తి ఉత్సాహం మిన్నంటింది. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక అటారీ వాఘా సరిహద్దు వద్ద జరిగిన బీటింగ్ రీట్రీట్ వేడుక దేశభక్తితో సాంస్కృతిక వైభవంతో సాగింది. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ జవాన్ల పూరిత కవాతు, దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వేలాది మంది సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో సరిహద్దు పరిసరాలు ప్రతిధ్వనించాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ తమ జీవిత భాగస్వాములతో కలిసి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెంట్ల మనోహర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. గవర్నర్ దంపతులు అందరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్ర రాజధాని అమరావతి 80వ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీనే లక్ష్యమన్నారు. దీనికోసం 10 సూత్రాలు రూపొందించామన్నారు. ఈ 10 సూత్రాలతో విజన్ సాకారం చేద్దామని పేర్కొన్నారు. ప్రతి జిల్లా ప్రగతి సాధించాలని, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2029 నాటికి అందరి ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దామన్నారు. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో
బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పని చేస్తామని సంకల్పం తీసుకోవాలి. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి కొడదెల పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. వందే మాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకలను చూడటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వందే మాతర గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరికి ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యులు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులైన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్నటువంటి మహోన్నత సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహనీయులు, అమరవీరులు అందరికీ కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు కూడా చేస్తానని మాకు తెలుసు. వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, నీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. దేశ స్వాతంత్ర దినోత్సవాలు సంబరాలు అంబరన్నంటాయి. ఇంటింటా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు జరుపుకునే పండుగ జెండా పండుగ అని, ఈ సమానత్వానికి స్వాతంత్ర్య పోరాటం సాక్షిగా నిలబడిందన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, సమరయోధులు కుటుంబీకులతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. 2047 నాటికి స్వర్ణ శ్రీకాకుళం సాధనే అందరి ధ్యేయం కావాలన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ వేడుకలను తొలిసారిగా ఘనంగా నిర్వహించారు. నూతన విమానాశ్రయంలో జరిగిన ఈ వేడుకల్లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, వివిధ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విమానాశ్రయ భద్రతా బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించడం ద్వారా ప్రయాణికుల భద్రత, విమానాశ్రయ ప్రాంగణ రక్షణ, సున్నితమైన ప్రాంతాల పర్యవేక్షణకు ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటైందన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్య సమరయోధులు అందించిన స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ వేడుకల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. చిత్తూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన కేంద్రం జిల్లా శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానంతో మరొకరికి ప్రాణదాతలు అవ్వొచ్చని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మనమిచ్చే రక్తం పునర్జన్మనిస్తుందన్నారు. అందరూ రక్తదానం చేయాలని సూచించారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఈ రోజుతో ఏడాది పూర్తయింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గత ఏడాది ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మ గౌరవంలో భాగంగా రాజధానిలోని పరేడ్ మైదానం నుంచి మహిళలతో కలిసి ముఖ్యమంత్రి సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా క్యాంపు కార్యాలయం వరకు బస్సులో ప్రయాణించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఒకసారి బయట వినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. నా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక శక్తి ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది 2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, ప్రభుత్వం ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలతో మనుషులని మనం గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఇస్తే డబ్బులు మిగలదు. మనుషులతో నైపుణ్యం పెంచుకొని చదువుకొని ఆలోచన విధానంతో పైకి వస్తానని తెలిపేకెత్తండి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. దీనికి బ్రాండ్ స్వయం ఏపీ. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని, ఒక్కో కేంద్రానికి సుమారు 650 మంది ఓటర్లను కేటాయించాలని సూచించారు.
ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను ప్రాధాన్యంగా ఎంపిక చేయాలని సూచించారు. ఓటర్లు సాధారణంగా 2 కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చూడాలని, కొండ, అటవీ ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన ముగిసిన రోజు స్వాతంత్ర్య వేడుకల ఉత్సాహం. అదే సమయంలో దేశ విభజన తెచ్చిన తీవ్ర సవాళ్ల నడుమ ది హిందుస్థాన్ టైమ్స్, ది హిందూ వంటి ప్రముఖ దినపత్రికలు ఆనాటి వార్తా కథనాలను ప్రత్యేకంగా ప్రచురించాయి. 1947 ఆగస్టు 15న వెలువడిన ది హిందుస్థాన్ టైమ్స్ పత్రిక మొదటి పేజీ ఇండియా ఇండిపెండెంట్, బ్రిటిష్ రూల్ ఎండ్స్ అనే హెడ్లైన్తో ప్రచురితమైంది. ఆ సంచికలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగ సారాంశాన్ని, దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో ప్రజలు జరుపుకున్న సంబరాల సమాచారం ఉంది. ప్రముఖ దినపత్రిక ది హిందూ మహాత్మా గాంధీ అందించిన శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలకు పెద్దపీట వేశాయి. దేశీయంగా ప్రయాణికుల సంఖ్య దాదాపు 42 కోట్లు దాటడంతో పాటు ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్లపై పెరుగుతున్న రద్దీని నియంత్రించడం, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం 2 అత్యాధునిక మెగా ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేస్తోంది. అవే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఎనర్జీతో నిర్మితమవుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి నెట్ జీరో కార్బన్ ఎయిర్పోర్టుగా చరిత్ర సృష్టించనుంది. ఉడాన్ ద్వారా ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచుతూ నిర్మిస్తున్న ఈ మెగా ఎయిర్పోర్ట్లు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచ ఏవియేషన్ సూపర్ పవర్గా నిలపనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక మహావృక్షం దేశ స్వాతంత్ర్య పోరాట వీర గాథలను గుర్తు చేస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన భారీ మర్రి చెట్టు నీడన విప్లవ వీరులు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోసేందుకు కీలక చర్చలు జరిపేవారని అక్కడి స్థానికులు విశ్వసిస్తారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్, ఆయన విప్లవ సహచరులు రహస్యంగా సమావేశమై వ్యూహాలు రచించిన చారిత్రాత్మక కేంద్రంగా ఈ మర్రి చెట్టు నిలిచిందని స్థానికులు తెలిపారు. ఈ చెట్టు నీడన ఉన్న భారతదేశ ఆకారపు వేదిక నేడు దేశభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. రాజస్థాన్లోని వర్షాకాలం ఆగమనాన్ని, శివపార్వతుల కళ్యాణాన్ని పురస్కరించుకుని జైపూర్లోని తీజ్ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. చేతులకు మెహందీ, రంగురంగుల గాజులు, ఉయ్యాలలు ఊగుతూ పాడే జానపద గీతాలతో మహిళలు ఈ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా జైపూర్లోని చారిత్రాత్మక సిటీ ప్యాలెస్ నుంచి సాగే ఈ శోభాయాత్ర గులాబీ నగరాన్ని అద్భుత సాంస్కృతిక వేదికగా నిలిచింది. ఈ తీజ్ ఊరేగింపులో స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరంగా ఎక్రాస్ టైమ్ జోన్స్ పేరుతో ప్రత్యేక గ్లోబల్ రిలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని భారతీయులు, ప్రవాస భారతీయులు తమ స్థానిక సమయానికి అనుగుణంగా జాతీయ జెండాను ఎగురవేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా ఫిజీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. భౌగోళిక సరిహద్దులను దాటి భారతీయులంతా ఏకతాటిపై ఉన్నామనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటారు.
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నుండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేసి తీర ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. భూకంప ధాటికి ఇళ్లు, భవనాలు కుప్పకూలాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రవాస భారతీయులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన శాస్త్రీయ నృత్యాలు, దేశభక్తి గీతాలాపన సభా ప్రాంగణంలో జాతీయ సమైక్యత భావాన్ని నింపాయి. ఆగస్టు 15న డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏర్పాటైంది. ఇస్రో ఆరంభంలో కేరళలోని తుంబా తీరానికి సైకిళ్లపై, ఎద్దుల బండ్లపై రాకెట్ భాగాలను, ఉపగ్రహాలను చేరవేసి అత్యంత సాధారణ వనరులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టతో మొదలై చంద్రయాన్-1 ద్వారా చంద్రునిపై నీటి ఆనవాళ్లను కనుగొనటం, తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ ద్వారా అంగారకుడి కక్షలోకి ప్రవేశించడం వరకు ఇస్రో తన స్వావలంబనను, అత్యల్ప వ్యయంతో కూడిన సాంకేతిక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. భారతీయ శాస్త్రవేత్తలు నిరంతర కృషి, అంకిత భావం భారత్ను ప్రపంచ అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలిపింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. దేశభక్తిని చాటి చెబుతూ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात, अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात, भाषा और परंपरा. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశవ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, వినువీధుల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. ఢిల్లీ ఎర్రకోటపై తొలిసారి వందేమాతర గీతాలాపన, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ఎరువుల సబ్సిడీతో అన్నదాతలకు అండగా నిలిచామన్న ప్రధాని మోదీ. విజయవాడ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం, ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రుల హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.